సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో గోధుమ పిండితో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్పు, ఉల్లిపాయ 1, కట్ చేసిన పచ్చిమిరపకాయ 1, కొత్తిమీర కొంచెం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి పిండిని ఉల్లిపాయలు, క్యారెట్ ఇవి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ వేసి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి పిండిని దోశ పిండిలాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశలాగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోశని ఉడికించుకోండి. పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుని దోశ 2 వైపులు వేగే విధంగా దోశని తిరిగేసుకోండి. ఈ విధంగా దోశ 2 వైపులు వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో దోశలు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.